పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్సుమాన్యులు తెలుపుకుంటున్నాం. ఇక్కడ మనకి పెద్దలు అనేకమైనటువంటి మార్గాలు ఇప్పుడు అధ్యక్షుడు వారు తెలిపారు. ఏమంటే ఇప్పుడు నేను మాట్లాడాలంటే పరమాత్మే ఉండాలి, పరమాత్మ పనిచేయాలి. నేను నడవాలన్నా పరమాత్మ పనిచేయాలి. ఎందుకంటే పరమాత్మ లేకపోతే ఏది కూడా కదలదని. అది ఇక్కడ మనకి దుర్గానందరు ఏమంటారంటే, కలనాదునికి అని తెలియదనేనున్న ఇప్పుడు దేవుడు నీవై తెలియగా జయగా వస్తిరి కలమేల్ కల్పిన గురుడు కరుణాత్ముని పూడు ఆవాహనము చేసేదాని పూడు. మనకేమన్నారు దుర్గానందరు అంటే, కలనాదు ఉనికి అనివే తెలియగా నేనున్న ఇప్పుడు దేవుడు నీవై తెలియక చేయడానికి మనకు వచ్చారు. అది కళ అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని కానీ మనం నిర్ధారణ చేసుకుంటే, కళ అంటే పరమాత్మ నెరుగుక తెలుపు మరుపుల చేత గాత్ర పుత్ర కలత్ర మిత్రుల యందు సత్తుడై కడలేని సంసారి వార్తిలో తేలి మునుగుట అనుభవమలము. మనం ఏం చేస్తున్నాము, పరమాత్ముడు అక్కడ ఉన్నాడని తెలుసుకోకుండా మనం ఈ సంసారమే నిజమని మనకిప్పుడు అందులోనే ఒక పద్యం చెప్తారు. ఏమంటే ఏ పద్యం అంటే ఇక్కడ మనకి అష్టపాశములు అనేటటువంటి పద్యం అనేది మనం చెప్తారు. ఆ అష్టపాశం లేనిదే తల్లిదండ్రులు, భార్య, తనయులు, మిత్రులు, ధనము, సహోదరులు, తనువులైన అష్టపాశములచే అమరి బంధములచే దగిలి ఉన్న నరుడు ఈ ధరణి యందు అత్త మామల బావల అల్లుళ్ళు కోడళ్ళు మరదళ్ళు వదులలు మరుదులనుచు తాపత్రయములు దగిలి మత్తులై తిరుగురు మందమతులు సాధు జనుల సంగతి సలపలేక మోక్ష మార్గం పెరుగరు మోహరైత అంటారు. అంటే ఈ అష్టపాశములు అనేటటువంటివే మనకి ఈ తల్లి, తండ్రి, భార్య, తనయులు, మిత్రులు అనేటటువంటివి, బావమరుదులు, అత్త మామలు అనేటటువంటివి ఇక్కడ మనకి అనవమలం. అక్కడ అంటారు కదా, పరమాత్మ నెరుగుగా తెలుపు మరుపుల చేత గాత్ర పుత్ర కలత్ర మిత్రుల యందు శక్తుడై ఎప్పుడు కూడా వారి అందే నా పిల్లలకి నేను ధనం చేకూర్చాలా, నా భార్యకి నేను ఉన్నతంగా చూసుకోవాలి, నేను కూడా మంచి లగ్జరీ బతుకులు బతకాలి అనేటటువంటి విషయంలో గాత్రపుత్ర కలత్ర మిత్రులందు సత్తుడే సంసారి వాద్యులో మునిగి ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగి సంసార వాద్యులో మునిగి తేలి ములుగుట అనవమలం అంటాడు. అంటే ఇందులోనే ఎప్పుడు ఉంటాడు, ఆడి పరమాత్మ అనేటటువంటిదే వాడికి తెలియదు అన్నమాట. మళ్ళీ ఏమంటాడంటే, పరజనులను అపకృతి చేయ పరుడిని అపకృతి చేయ ఆ పరధనాన్ని మనము తీసుకోవాలనేసి అది మాయామలము. అంటే పరులు అంటే అర్థం ఏమిటి, ఇప్పుడు నాకంటే మీరు అన్ని జనులు అనేసి విచారణ చేసి వీళ్ళకి ఎట్లాగానే మోసం చేయాలని మీకు అది చేస్తాను ఇది చేస్తానని మాయ మాటలు చెప్పి మీ దగ్గర డబ్బు గుంజుకోవడమే ఇది మాయామలం. పాప పుణ్యములు పుట్టు సాగులు నిర్మించుకోవట కార్మిక మలం. అంటే ఇక్కడ ఒక విషయం ఉన్నది, ఏమిటి అంటే నువ్వు పాపం చేసినా నీకు జన్మ తప్పదు, పుణ్యము చేసినా జన్మ తప్పదు. మనం ఇప్పుడు ఎన్ని తీర్థయాత్రలు ఎన్ని చేసినా కూడా అదంతా పుణ్యం కిందే వస్తుంది. అది కూడా యామని యోగులు కూడా అంటారు, ఎన్ని వ్రతములు వచ్చి ఎన్ని నోములు వచ్చి ఎంత కష్టపడింది ఏమి ఫలము, కర్మ ఫలమే కానీ గలుగుదందు ముక్తి. అంటే కర్మఫలం వస్తుంది. ఇప్పుడు మనం బ్యాంకులో 1000 రూపాయలు వేసామంటే 1000 రూపాయల దగ్గర 2000 అవుతుంది మనకు వస్తుంది తప్పించి అది ముక్తినివ్వదు. నువ్వు ఎన్ని నోములు నోచు ఎన్ని వ్రతములు చేయు ఏమి చేసినా కూడా ఏమి ఫలము, కర్మఫలమే కానీ కలుగుదందు విశ్వదాభిరాము అంటారు. ఇదేమిటంటే అట్లాగే నువ్వు ఎన్ని దేవాలయాలు తిరిగినా ఎన్ని చేసినా ఎన్ని వ్రతములు చేసినా ఏమి కట్టించినా కూడా అది కర్మఫలమే కానీ అందులో ముక్తి లేదు నాయన అని చెప్తారు. కాబట్టి అలాగే పాపం చేసినా కూడా మళ్ళీ నీకు జన్మరాహిత్యం అవుతుంది, పుణ్యము చేసినా
మళ్ళీ జన్మకు రావలసిందే కానీ అది కాదన్నాడు. ఇది అనమమలము, మాయామలము, కార్మిక మలం అని చెప్తాడు. అలాగే పరమాత్మ నెరుగుగా తెలుగు మరుపుల చేతని చెప్తూ ఇక్కడ అష్టపాశంలోనే చెప్తూ ఇదంతా కూడా ఈ కలనాడు ఉనికి అనినే తెలియక నేనున్న ఎప్పుడు దేవుడు నీవై మనకు గురుదేవుడు వచ్చాడు. గురుదేవుడు పాదం పడిన ఆయన ఇవన్నీ కూడా వేస్ట్రా, వీటి వల్ల నీకేమి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వు చక్కగా గృహోపదేశం చేసి నిన్ను నువ్వు తెలుసుకో. అప్పుడు పరమాత్మ నెరుగు అన్నాడు కదా, అటువంటి పరమాత్మను తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని కానీ మనం చక్కగా గురువు గారి దగ్గర కానీ గ్రహించినట్లయితే ఆ పరమాత్మ అనే ఈ విషయం ఏంటంటే ఇక్కడ సాధన సంపత్తి గల సాధకుడు అని అన్నాడు. అంటే సాధకుడు అంటే ఎవరు అని అంటే అప్పుడు గురువు పాదాలు పట్టుకునేటప్పుడు గురువు దగ్గర ఏం చేయాలంటే మనం సాధన అనేటిది ఏ సాధన, నిత్య అనిత్య వస్తు వివేకం అనేటటువంటిది నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడే నీవంటే ఎవరు అందుకని అంటాడు సాంఖ్యములు అంటాడు కదా, 25 ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నింటి నెరిగిన ఎరుగయే పరమాత్మేని సాంఖ్యయోగము సాధించి సజ్జలు ఉండాలి. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు అనేటటువంటిది ఏమిటి, ఈ స్థూల దేహం అనేటటువంటిది ఏమిటి అని మనం చక్కగా గురువు దగ్గర విచారణ చేసినప్పుడు గురువు గారు ఎందుకు జంగాలని అన్నాడు, గురువు కంటే అన్యమైనటువంటి దేవత దేవుడు ఎవ్వరూ లేరు, గురువే దైవం. మనకి ఇప్పుడు ఏం ఫస్ట్ శ్లోకం ఏం చెప్తాడు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆ గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి ఆయనకు మించిన దైవం ఒకటి లేదని. అది ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఈ సాంఖ్య విచారం ఇన్నింటి నెరిగిన ఎరిగియే పరమాత్మని సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండను. ఆ తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ నిత్య అనిత్య వస్తు వివేకం అనేటటువంటిది ఈ నిత్యమైనటువంటిది ఏదో కనుగోవడానికి తారక విచారణ చెప్తూ ఆ తారకంలో ఉండేటటువంటి నీ యొక్క స్వరూపమే సహస్రారం మంది ఏదైతే అష్టదళ పద్మములో ఉన్నదో ఆ అష్టదళ పద్మలో ఉండేటటువంటి ఏ గురుస్వరూపం అయితే ఉన్నదో ఆ గురుస్వరూపమే నీవు అయి ఉన్నావు నాయన. ఆయన అప్పుడు చెప్తాడు, నీవే నేను నేనే నీవు, శిశువుడు నీవే, పరమదేశకుడు నీవే, సగుణ నిర్గుణుడు నీవే, సాక్షివు నీవే అంటాడు. అది మనం చక్కగా విచారణ చేయాలి. తారకం తర్వాత ఈ అమనస్క భావం అనేటటువంటి చాలా మంది చాలా విధాలుగా చెప్తారు. అమనస్కం అనేటటువంటిది ఏమీ లేదు, ఎందుకంటే మనసు అనేటటువంటిది కూడా ఒక పరికరమే. ఈ ఆత్మ అనేటటువంటి దాని ఆధీనంలో ఉండవలసిందే కానీ ఇది జాగ్రత్త స్వప్నంలో ఉండేదే కానీ సుషుప్తికి వెళ్ళేటప్పటికి ఇది కూడా ఉండదు. కాబట్టి ఇది ఒక పరికరమే. నిరంతరం ఉండేటటువంటిది అంటే ఈ ఆత్మే. ఏది జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో, తూర్యంలో, తూర్యాతీతంలో కూడా ఉండేటటువంటిది ఆత్మస్వరూపమే. ఇంద్రియాలు అనేటటువంటి 2 అవస్థలతో మరి 3వ అవస్థకి అవి ఉండవన్నమాట. అట్లాగే ఈ అవనస్కం అయిన తర్వాత మహావాక్య విచారణ మనకేం చెప్తారు నాయన, 4 వేదముల్లో చెప్పేటటువంటి ఋగ్వేదములో ప్రజ్ఞానం బ్రహ్మని, మళ్ళీ అదే ఋగ్వేదములో ఈ ఆత్మ బ్రహ్మ చైతన్యములు అనే ఆ వార్త వేదమే కానీ వస్తువు ఒకటే అని, ఆ వస్తువే నీవై ఉన్నావని మనకు ఋగ్వేదంలో చెప్తూ ఈ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితికి సామవేదంలో వచ్చేట ఋగ్వేదం యజుర్వేదంకి వచ్చేటప్పటికి ఆ యజుర్వేదంలో కూడా ఈ అహం బ్రహ్మాస్మి, ఈ అహం బ్రహ్మం అంటే ఒక విషయం ఇక్కడ ఉంది. ఏంటంటే మనకి 4 వేదాలు 4 అవస్థలుగా చెప్తారు. ఈ అహం అనేటటువంటి నేను ఒక్కటే, అది ఏ ఇంద్రియాలు పని చేయకపోయినా తనకు తానుగా ఆడుతుంటుంది. స్వప్నంలో తనకు తానుగా ఆడి అది అక్కడ నేను కదలకుండా పడుకునేటప్పుడు కూడా నేను నడుస్తున్నట్టుగా, చేతులు ఆడిస్తున్నట్టుగా, నీతో మాట్లాడినట్టుగా అన్ని కళలు వస్తాయి. ఇది అందుకు అహం అనేటటువంటిది ఒకటే ఉంది కాబట్టి ఇది అహం బ్రహ్మాస్మని. ఈ తత్వమసి అనేటటువంటిది సామవేదంలో ఏం చెప్తాడంటే, తత్ అనేటటువంటి ఏదైతే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనైనా ఉన్నదో దానిలోని తొంపదం అనే జాగ్రత్త స్వప్నంతో కూడుకునేటటువంటిది తొంపదం అనేటటువంటిది దానిలో చేరిన వల్ల అసిపదం అనేటటువంటిది నిర్ధారణ అక్కడ జరుగుతుంది. అసిపదమైన దీనికి మనకు పెద్దలు కూడా ఉపదేశ వాక్యం అని చెప్తుంటారు. ఈ అసిపదం ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఇది తత్వమశాది బ్రహ్మము, నీవే బ్రహ్మవు. ఇక్కడ యజుర్వేదంలో నీవే, సామవేదములో యజుర్వేదంలో నీవే, ఋగ్వేదంలో నీవే, సామవేదములో నీవే. ఈ 3 వేదములు కూడా దేని ఎందైతే పరిభ్రమించి తిరుగుతున్నాయో అటువంటి అయమాత్మ బ్రహ్మము. ఆ అయమాత్మ అనేటటువంటిది ఈ 3 అవస్థలను ఏదైతే ఆడిస్తుందో అదే తూర్యమని దాన్ని విచారణ చేసుకున్నప్పుడైతే ఈ 3 వేదాలు కూడా దానిలో ఉన్నాయని నిజంగా నిర్ధారణగా చేసినట్లుగా అయితే అది కూడా నీవే ఉన్నావు.
ఇది ఐమాత్మ బ్రహ్మము. ఈ 4 వేదాలకు అతీతమైనటువంటి వేదాంత స్వరూపమైనటువంటి మనకి అవధూత స్వామి కూడా అంటాడు, వేదాంతమైన బయలుని వేదంబగు ఎరుగు చేత వేగము ధరినం, వేదము తొలుగును అంటాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఈ వేదమైనటువంటిది గుర్తెరిగే శరీరం గుండా వేదాంతమైనటువంటి నీ యొక్క నిర్గుణ స్వరూపం, ఆ నిర్గుణం ఏదైతే అచించము అవ్యక్తము నిర్గుణమైనటువంటి స్వరూపం ఉన్నదో ఆ గురు స్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు ఈ వేదములు అనేటటువంటి కూడా ఏమి పని చేయకుండా నీ యొక్క స్వరూపమే అక్కడ ఉంటుందని మనకి చక్కగా చెప్పినటువంటి. అందుకుంటే తన్ను తాను తెలుసుకోవడమే నిజమైనటువంటి బోధని మనకి ఇక్కడ చెప్తుంది. వేద అక్కడ ఏంటంటే నీ స్వరూపమైంది. ఆ తర్వాత ఉండేటప్పుడు ఎప్పుడైతే నీ స్వరూపాన్ని నీవు తెలుసుకున్నావో ఆమెను ఉండేటటువంటి పరిపూర్ణ పరబాహ్యాన్ని ఎరగడమే నిజమైనటువంటిది ఇదే. అందుకుంటే పరిపూర్ణం అంటే ఎట్లాంటిదంటే ఇక్కడ ప్రకృతి ద్వయము లేని కేవల పరిపూర్ణ భావమునకు స్థూల దేహము లేదు, సూక్ష్మ దేహము లేదు, కారణదేయ సంఘటన లేదు, ఘనమహంకారణ ఘటన లేనే లేదు, జాగ్రత్త అవస్థయే లేదు, స్వప్న అవస్థయే లేదు, నిద్ర అవస్థయే లేదు, తూర్యవస్థయే లేదు, సర్వవేశ్వరతను చతుష్టయం లేదు, విశ్వతైత్యాది ప్రాజ్ఞ విపులు లేరు అని అంటాడు భద్రాద్రి రామసత్వం. అంటే ఆ పరిపూర్ణంకి ఎట్లాంటిది అని మనం విచారణ చేసినట్లయితే దానికి స్థూల దేహము లేదు, ఇప్పుడు నేను మాట్లాడే స్థూల దేహము లేదు, సూక్ష్మ దేహము లేదు, కారణదేహ సంఘటన లేదు, అంటే సుషుప్త అవస్థ కూడా లేదు, మహాకారణ శరీరము లేనే లేదు, అసలు మొదటికే లేదు అని చెప్తాడు. అలాగే విశ్వతైజస ప్రాజ్ఞాది విభులు లేదు, విశ్వడు అనేటటువంటి అభిమానుడు, విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు ప్రత్యేగాత్మ అనేటటువంటి అభిమానులు లేరు, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు ఏమీ కూడా లేనటువంటిది నాయన, అది పరిపూర్ణ పరబాహ్యం అని. దానికి ఎందుకుంటే అంటారు దేహాకారము కానిది, అహంభావము లేనిది, అఖిల జనులు దాసోహం సోహంబైన మోహము జందనది బయలు మొదలెరుగవలెరా ఎరిగిన ఎరుక తుద కలుగవలెరా. అంటే ఈ దేహాకారము ఏదైతే కాకుండా ఉన్నదో దేహ అహంభావం లేనటువంటిది ఇదంతా కూడా పరిపూర్ణ భావం అని మనకి చెప్పినటువంటి విషయం. ఇట్లాగే ఈ విషయాన్ని మనం ఏమంటే గురు సాంప్రదాయంకి వచ్చి గురుబాటుకు వచ్చేటప్పుడు ఈ బోధ విషయాలు ఎక్కువ మనం మాట్లాడాలి, కానీ అనవసరమైన మాటలు ఎక్కువ మనం మాట్లాడుకుంటే అది మనము భక్తులకి ఇచ్చేటటువంటి ఏం చేస్తున్నాం, ఏం తాను సూచన చేస్తున్నాం అనేటటువంటి మనం తెలుసుకోవాలి. ఇలా మనం ఏమంటే విచారణ రూపంగా బోధ చెప్పాలి తప్పించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అవన్నీ మిథ్య, అవన్నీ జాగ్రత్తలోనే ఉంటాయి, స్వప్నంకి వెళ్ళినప్పుడు ఏటి ఉండదు. కాబట్టి ఈ స్వప్నం కూడా జాగ్రత్తలో ఉండదు, జాగ్రత్త స్వప్నంలో ఉండదు, ఈ 2 కలిపి సుషుప్తిలో ఉండదు, ఈ 3 కలిపి ఆత్మలో ఉండదు, ఈ ఆత్మ కూడా పరిపూర్ణంలో లేదు అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా గ్రహించి మన శిష్యులకు మనం ఏమిటంటే బోధ రూపాయలు వాళ్ళకి వచ్చినప్పుడు కాలయాపన చేయకుండా, ఆ కాలయాపన లేకుండా వచ్చిన వెంటనే అంటాడు అక్కడ నీకేది కావాలని నన్ను అడుగు, నేను నీకు చెప్తానని. కాబట్టి మనం వాళ్ళకి ఏది కావాలనేటటువంటి అదే మనం అందించాలి, కానీ విధమైనటువంటి ప్రపంచాలు కానీ అలా గురువు అలాంటి వాడు నాయన, ఇలా ఈ గురువు ఇలాంటి వాడు నాయన అని మాత్రం ఎవరి మీద విమర్శలు చేయకుండా మనము పరిపూర్ణ బోధనే శిశువులకు అందించాలని గురువులందరూ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బలో సద్గురు మహారాజుకి.